చేయి గుర్తు పార్టీ లీడర్లు కారు గుర్తు పార్టీ లీడర్ అని సందు దొరికినప్పుడల్లా గట్టిగా అరుచుకుంటున్నారు. అవునులా కారు గుర్తు పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బాగా కబ్జాలు చేసి అన్నిటినీ దోచుకున్నారంట. గా ముచ్చట మీద కాంగ్రెస్ పార్టీ కుకట్పల్లి ఇన్ఛార్జ్ రమేష్ సార్ మాట్లాడుతున్నాడు. ఓ పారి మీరు సుత వినుండ్రి. అవునల్లా కాంగ్రెస్ పార్టీ లీడర్లు కారు గుర్తు పార్టీ వాళ్ళు సందు దొరికినప్పుడల్లా గట్టి గడుచుకుంటున్నారు. అవునంటే గా ముచ్చట మీదనే కాంగ్రెస్ పార్టీ కుకట్పల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రమేష్ సార్ మాట్లాడినంట. సార్ మాట్లాడుకుంటూ బీఆర్ఎస్ పార్టీ లీడర్లు అధికారంలో ఉన్నప్పుడు మస్తుగా దోసుకున్నారు, బాగా తిని దోసుకొని పందికొక్కలాగా తయారైనరు ఒక్కొక్కలని సార్ అంటున్నాడు. అంతేకాదు ఇంకా సార్ మాట్లాడుకుంటా ఈ 10 ఏళ్లలో కారు గుర్తు పార్టీ వాళ్ళు దేనిని వదలలేదు, అన్ని దోచుకున్నారని అంటున్నాడు. గతంలో బీఆర్ఎస్ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు కుకట్పల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఇంకా కార్పొరేటర్లు అందరి సుత కలిసి దొరికిన చెరువులు, కుంటలు, అటెన్కల బఫర్ జోన్లు, ఆఖరికి ఇంకా సర్కార్ భూముల సుత వదిలిపెట్టకుండా కబ్జాలు చేసి కోట్లు సంపాదించారని మాట్లాడుతున్నాడు. ఈ కుకట్పల్లి నియోజకవర్గంలో గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ పాలనలో ఇక్కడున్న ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్లు కానీ పూర్తిగా ప్రభుత్వ స్థలాలు కానీ చెరువులు కానీ చెరువుల పక్కన ఉన్న ఎఫ్టీఎల్ కానీ బఫర్ కానీ మొత్తం అమ్మేసుకుని తినేసారు వాళ్ళు. ఇవాళ నేను చెప్తున్నా కనుక పందికొక్కు కనుక ఎలుకలో దూరి కలువలో ఎట్లా కొట్టుకుంటూ వెళ్ళిపోతుందో అలా ఈ బీఆర్ఎస్ నాయకులు ఒక పందికొక్కులాగా బలిసిపోయారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నవాళ్ళ. ఈ చెరువులన్నిటి మీద కూడా ఒక క్లియర్ కట్ రిపోర్ట్ మేము దానకిషోర్ గారికి ఇవ్వటం కూడా జరిగింది. దానికి సంబంధించిన అన్ని పత్రాలు కూడా నా దగ్గర ఉన్నాయి. వాళ్ళు కన్సర్న్ డిపార్ట్మెంట్ అందరికీ రాశారు. ఇరిగేషన్కి కానీ, తర్వాత మున్సిపాలిటీకి కానీ, అలాగే రెవెన్యూ ఉపసేవకు కానీ ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి, ఎక్కడ ఎఫ్టీఎల్లు, ఎక్కడ బఫర్ జోన్లు కబ్జాలైనవి, వాటిల్లో ఉన్న బిల్డింగ్లు ఏంటి అనేది మొత్తం తీయమని